అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, 2025 సంవత్సరానికి గాను జనవరి నుంచి డిసెంబర్ వరకు వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మాకు తెలియజేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. 2025 ఆంగ్ల నామ సంవత్సరం, ఇంగ్లీష్ నామ సంవత్సరం అంటాం. 2025లో వృశ్చిక రాశి వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి, ప్రధానంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. దానిలో మొట్టమొదటిగా గ్రహ సంచార వీక్షణ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి. గ్రహ సంచార వీక్షణ తెలుసుకునే ముందు గురువు యొక్క బలం కూడా చాలా ఇంపార్టెంట్. గురువు ఏప్రిల్ 14వ తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం చేస్తారు. అంటే మృగశిర నక్షత్రం 3వ పాదంలోకి సంచారం చేయబోతున్నారు ఏప్రిల్ 14వ తారీఖున. శని మార్చి 29వ తారీఖున కుంభరాశి నుంచి శని మీనరాశికి సంచారం చేయటం. రాహు కేతుల విషయానికి వచ్చేటప్పుడు అంటే అతి పెద్ద గ్రహాలు ఇవి. రాహు వచ్చే మీనరాశి నుంచి కుంభరాశిలో సంచారం చేయటం, కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలో సంచారం చేస్తారు. అంటే ఎందుకంటే ప్రధానంగా మనం భావించాల్సింది ఏంటంటే రాహుకేతువులు 18 నెలల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంటాడు. గురువు సంవత్సర కాలం పడుతుంది, శని 2.5 సంవత్సరాలు పడతాడు. రవి బుధ శుక్రగ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం. అలానే కుజుడు 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 రోజుల పాటు మారుతూ ఉంటాడు. అంటే ఇది గోచారం. దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ట్రాన్సిట్ సిస్టంలో మరి ఆయా రాశుల్లో ఉంటే ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాలి. చూసినప్పుడు మనకేం తెలుస్తుందంటే వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని మనం ముందుగా ముఖ్యంగా వస్తే వీళ్ళకి 45% బాగుంటుంది, అంటే యావరేజ్గా ఉంటుంది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. ఎందుకు కారణాలు అనాలిసిస్ చేయాలిగా. వృశ్చిక రాశి వాళ్ళకి వచ్చేటప్పుడు అతిపెద్ద గ్రహాలు మామూలుగా సాధారణ గ్రహాలు రవి బుధ శుక్రగ్రహాలు కుజగ్రహాలు ప్రతి నెలలో కూడా మారుతూ ఉంటాయి, చేంజెస్ ఉంటాయి. దానివల్ల కొంత ఉపయోగాలు ఉంటాయి. కానీ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు అన్ని గ్రహాలని చూసుకోవాలి. అతి పెద్ద గ్రహాలను కూడా మనం ఆలోచన చేయాలి. ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా గురువు అష్టమ స్థానంలోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడు ఏప్రిల్ 14, అంటే ఏప్రిల్ 14 వరకు అన్నీ బాగుంటాయి వాళ్ళకి. ఏప్రిల్ దాటిద్ది అని అంటే కొన్ని విషయాల్లో అనుకూలంగా ప్రతికూల ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళకి రాహు యొక్క స్థానం, అంటే రాహు పంచమంలో ఉండేవాడు కాస్త మే 20వ తారీఖు చతుర్థంలో రావటం వల్ల, చతుర్థంలో రాహు ఉండటం వల్ల సంతానపరంగా కానీ తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ వాహన ప్రమాదాలు కానీ వాహనాల విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. అది ఖచ్చితంగా తీసుకోవాలంటే తీసుకోవాల్సిన తప్పదు. అదేం మనం పొగట్టానికి ఏమి ఉండదు. ఇక్కడ ఉన్న నిర్ణయాలు అలా ఉంటాయి గోచారీత్యా. పంచమ స్థానంలో శని యొక్క సంచారం కూడా ఏర్పడుతుంది. ఇప్పుడు మార్చి 29 పంచమ స్థానంలో శని యొక్క సంచారం ఏర్పడిందంటే కొంత స్థానచలనం జరుగుతుంటుంది, స్థాన భ్రంశం, వృధా ప్రయాణాలు, అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన విషయాల మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయడం బాగా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు రాకుండా కాపాడుకోవాలి. అంటే దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళైనా మామూలు వాళ్ళైనా కూడా దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళ మీదే ప్రభావం ఎక్కువగా ఉంటుంది, మామూలు వాళ్ళు తక్కువ ఉంటుంది. జస్ట్ సింపుల్. అయితే ఇక్కడ ఏంటంటే అష్టమ స్థానంలో గురువు ఉండటం వల్ల కొంత పొదుపు పాటించాలి. అంటే వృధా భ్రమణము, వృధా ఖర్చులు అవుతుంటాయి. అంటే వృధా భ్రమణము వృధా ఖర్చులు అనేవి మంచిగా. అయితే ఈ కేతు యొక్క ప్రభావం వల్ల వాళ్ళకు వృశ్చిక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కొన్ని ఉపయోగాలు ఉంటాయి. అంటే గౌరవాలు ఎక్కువగా పెరుగుతాయి. అంటే దశమ స్థానంలో కేతు యొక్క సంచారం, గౌరవాలు బాగా పెరుగుతాయి. సన్మానాలు, అవార్డులు, రివార్డులు అనేవి కూడా ఎక్కువగా వస్తాయి. అంటే డబ్బు రావటం అనేది జరుగుతుంది, రాకుండా ఉండదు. వృశ్చిక రాశి వాళ్ళకి ఏమిటంటే ఏప్రిల్ 14వ తారీఖు 7వ స్థానంలో గురువు యొక్క సంచారం అప్పటి వరకు బాగుంటుంది. తర్వాత ఆ డబ్బులు వచ్చినవి ఖర్చు అవుతుంటాయి. ఖర్చు కావటం అంటే ఏంది, ఒక 40% వృధా ఖర్చులు, 60% వాళ్ళు చేయాల్సిన నిజమైన ఖర్చులు. చాలామంది కూడా ఖర్చుల విషయంలో ప్రపంచంలో మన వాళ్ళకు ఒక్క విషయం మటుకు తెలుసు, ప్రతి వాడికి ఈ 193 దేశాల్లో దాదాపు ఎవరన్నా మెంటలీ డిజార్డర్ అయితే తప్పితే డబ్బు లెక్క పెట్టడం అనేది గ్యారంటీగా తెలుస్తుంది. హైదరాబాద్లో కోటి ఎక్కడ ఉందని తెలియదేమో కానీ డబ్బు లెక్క పెట్టడం అనేది గ్యారంటీగా తెలిసే ప్రక్రియ ఏంటంటే అదే. కానీ డబ్బును సద్వినియోగం చేసే ప్రక్రియ తెలియదు. అక్కడ టోటల్గా ఫెయిల్ అయ్యారు వీళ్ళు.
అంటే డబ్బులు మన దగ్గర 100 రూపాయలు ఉన్న దాన్ని ఎలా సద్వినియోగం చేయాలి, ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎక్కడ నిజంగా పెట్టాలనేది తెలియకపోవడం ఫెయిల్యూర్స్ ఇక్కడ. అందువల్ల ఇక్కడ ఈ వృశ్చిక రాశి వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. 40% ఖర్చులో కొంత అదుపు చేసుకోవాలి. ఈ 40% 60%లో రేషియోలో కొంత ఖర్చును అదుపు చేసుకోవాలి. ఖర్చును అంటే వృధా ఖర్చులు పెట్టకూడదు, వృధా ప్రయాణాలు తిరగకూడదు. అనవసరమైన వాటితోటి 100 రూపాయలు ఇచ్చేదాన్ని 500 వదులుకునే స్థితి ఉంటుంది వీళ్ళకి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చి హాస్పిటలైజేషన్లో ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టడం ఒకటి, అనవసరమైన ప్రయాణాలు, అనవసరంగా వేరు వేరు చోట్లకి వెళ్ళటాలు, ప్రదేశాలు, ఎంజాయ్మెంటు, సుఖానికి అలవాటు పడటం, ఇలాంటి విషయాల్లో కొంత శ్రద్ధ పెట్టాలి. అనవసరమైన వ్యాపారం చేయటం, వ్యాపారం అనవసరంగా చేయకూడదు. వీళ్ళు చాలా జాగ్రత్త పడాలి. ఉంది కదా అని ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అని కొంటుంటారు దేశంలో జనాలు, అలాంటివి చేయకూడదు. మనకి మార్కెట్లో ఆ బిజినెస్ సాగుతుందా లేదా అని కొంత అనాలిసిస్ చేయాలి. విదేశాలకు వెళతారు, రిటర్న్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం. ఏదైనా ఏప్రిల్ 14 తారీఖు తర్వాత లోపే ఫినిష్ చేసుకోవాలి వీళ్ళు. ఏప్రిల్ 14 తర్వాత కొద్దిగా బాగుండదు. అందులో విదేశాలకు వెళ్ళేవాళ్ళు కూడా మళ్ళీ రిటర్న్ రావటం, తిరిగి రావటం, అక్కడ సరిగా లేకపోవటం, అక్కడ ఉండలేని స్థితి ఉండటం ఒకటి. ఆడపిల్లల విషయాన్ని కూడా వివాహం అయిన తర్వాత కూడా అక్కడ భర్త ఇంట్లో కాపురం చేయలేక కొన్ని పేరెంట్స్ ఇంటికి వచ్చే అవకాశాలు కూడా దీనిలో ఉన్నాయి. వివాహ సంబంధాలు కలుస్తాయి. ఎప్పుడు ఏమైనా సంబంధాలు చూసుకున్నప్పుడు ఏప్రిల్ 14 లోపలే ఫినిష్ చేసుకోండి. మంచి సంబంధాలు వస్తాయి. ఏప్రిల్ 14 తర్వాత చెడ్డ సంబంధాలు వస్తాయి. కొంత ఆగాలి, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అత్తగారు మామగారు అమ్మాయికి ఒక సంబంధం ఇచ్చినప్పుడు కానీ అబ్బాయి కేవలం అమ్మాయే కాదు, ఇప్పుడు అబ్బాయి సంబంధాన్ని చేసుకున్నప్పుడు అమ్మాయిని కూడా అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులను కూడా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు రివర్స్ ప్రాసెస్లో ఉంది. అందరినీ చూస్తే కానీ వాళ్ళ చుట్టాలని, బంధువులు, రకరకాల వ్యక్తిని సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ చేయాల్సిందే. జాతకాలు కూడా చూపించుకోవాలి. అలా చూసే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక అబ్బాయి మీద ఏ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది, ఒక అమ్మాయి మీద ఏ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. అక్కడ తండ్రి చెడగొడుతున్నాడా, కొడుకుని తల్లి చెడగొట్టుతా, ఇక్కడ కూతుర్ని తల్లి చెడగొడుతుందా, కొడుకు తండ్రి చెడగొడతాడా, లేకపోతే ఇద్దరు కరెక్ట్ లేరా, ఏమైనా మధ్యవర్తులు తేవడం చెడగొడుతున్నాడా, అంటే ఇవన్నీ అనాలిసిస్ చేయాలి. అందువల్ల వివాహ సంబంధాలు చాలా జాగ్రత్తగా కేర్గా ఉండటం అనేది చాలా మంచిది. ఎందుకంటే కారణం ఏంటంటే అష్టమ స్థానంలో గురువు ఉండటం వల్ల పొదుపు పాటించడం మంచిది, వృధా ఖర్చులు చేయకూడదు. అలానే చతుర్థ స్థానం రాహు సంచారం ఉంటాడు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, వాహనాల మీద ప్రమాదాలు కానీ, వాహనం ఒకటి కొన్న తర్వాత కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. గురువుగారు, నాయకంటి గారు ఇలా చెప్పారు, షోరూమ్ నుంచి అలా బొచ్చాడు జరిగినాయి. చాలామంది జరిగిన క్లయింట్స్ కూడా అలా ఎంబటే మంచి షోరూంలో తీసుకురాగానే బయట ఒక 10 రోజుల్లోనే అది డ్యామేజ్ అయిపోయింది. అంత రకరకాల స్పేర్ పార్ట్స్ విషయంలో కూడా తేడా వచ్చినాయి. వాహనాలు వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండాలి, వాహనాలు కొనేటప్పుడు కూడా జాగ్రత్త ఉండాలి. అయిష్టతో కొనకూడదు, అంటే అయిష్టతో కొంటారు. అలానే అకాల భోజనం చేస్తుంటారు, అంటే సరైన సమయంలో భోజనం చేయకపోతారు. ఆందోళన, మానసికంగా మెంటలీ డిజార్డర్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ స్థానచలనాలు, స్థానభ్రంశాలు, వృధా ప్రయాణాలు ఇలాంటివన్నీ కొద్దిగా మానుకోవాలి. ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అయితే విదేశాలకు వెళ్ళటం నేను ఇందాక చెప్పాను, బ్యాక్ వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి. చిరు వ్యాపారాలకు కూడా ఏదైనా సరే అధిక పెట్టుబడి పెట్టకూడదు. మామూలు వ్యాపారాలు కూడా అధిక పెట్టుబడి పెట్టకుండా జాయింట్ దారులను తొందరగా నమ్మకూడదు. విద్యార్థులకు వచ్చేటప్పటికల్లా ఈ అకాడమిక్ ఇయర్ బాగుంటుంది ఏప్రిల్ వరకు, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ బాగుంటుంది. కానీ చదువు పట్ల శ్రద్ధ పెట్టాలి. చదువు ఆలోచనలు, మనం చదివే జీవితం అనే పాయింట్కు మనం తీసుకుని పేరెంట్స్ రావడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలానే ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బందులు కలగకుండా అధిక శ్రమ అనేది వెచ్చించకూడదు, అలానే బద్ధకం కూర్చోకూడదు. ఎంతవరకు చేయాలో మన బాడీని పట్టినంత శ్రమ చేయాలి. అలా చేసి ముందుకు వెళ్తే వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళటం చాలా మంచిది. గురుగారు, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంట మన శుభ ఫలితాల కోసం? తప్పకుండా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటే లలితా సహస్రనామ పారాయణం చేయాలి శుక్రవారం రోజున. ముఖ్యంగా గురువు బాగలేదు కాబట్టి గురువారం రోజున ఆదిశంకరాచార్య విరచితమైన శ్రీ కనకధారా స్తోత్ర పారాయణం చేయటం మంచిది. అది గురువారం అంటే నెలలో ఒక గురువారం చేస్తే సరిపోతుంది ఈ సంవత్సర కాలంలో. అలానే ఏదైనా సరే అడుక్కునే వాళ్ళకి కానీ వాటికి కానీ ఆహారం కానీ, గుళ్ళ దగ్గర ఉంటారు కదా, ఆహారం ఇవ్వటం, డబ్బులు ఇవ్వటం, ఏదో రకంగా వస్త్రాలు ఇవ్వటం, సహాయం చేయటం చాలా మంచిది. ఇలా చేయటం ఒకటి. అలానే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని
చక్కగా చదువుకోవటం, మానసికంగా ఆందోళన తగ్గాలంటే దధీశంక తుషారాభం క్షీరోధారణం సంభవం నమామి శశనం సోమం శంభురు మకటభూషణం అనే మంత్రాన్ని కూడా చదవటం వల్ల కూడా మానసికంగా వాళ్ళకి ఆందోళన తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. 2025 సంవత్సరానికి గాను వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అండి.